ఒక పని చెయ్యి. ఏమే? ఏం లేదు, ఒక 2 లక్షలు ఉన్నాయా నీ దగ్గర? 2 లక్షలా? ఏమి? ఏం లే, 2 లక్షలు పెడితే గిన 15 లక్షలు వస్తాయి మనకి. ఏంటనేది? అదొక గేమ్ లేదు, ఊరికి ఇంట్లో కూర్చోవచ్చు అంతే. నువ్వు వద్దన్నావు, అవి గేమ్లు అంటే నమ్మకాలు లేవు. ఏమని అట్లా అంటావు? ఎంతమంది సంపాదిస్తున్నారు అనుకుంటువి? పిచ్చర్లు. నిన్న రాత్రి ఒకడు ఫోన్ చేసిండలే, మా ఫ్రెండ్ ఫోన్ చేసి వానికి ఒక 10,000 అర్జెంట్ ఉంటే అడిగింటి. రే ఇట్లా 10,000 ఉంటే రా ఆంటీ. రే 10,000 కాదురా, నీకు లక్షలు ఇస్తాను, ఒక అర్ధ గంట అంతే అని. ఏం అట్లాంటివి ఏంటి? ఏం లేదు, నీకు ఒక యాప్ పంపిస్తా, యాప్ దాన్ని ఓపెన్ చేసి గేమ్ ఆడు, నీకు 1,00,000 పెట్టు ఫస్ట్, తర్వాత 3 లక్షలు వస్తాయి, తర్వాత 3 లక్షలు పెట్టు, 15 లక్షలు వస్తాయని. అది ఏం గేమో ఏమో చూడనా. అది నాకు రాత్రంతా నిద్ర రాలేదనా. మళ్ళీ నేను ఏం చేసి పొద్దునే పోయేస్తుంది 7 గంటలకు ఇంటికాడికి. వాడిని చూస్తే వాని దగ్గర బ్యాగ్ నిండా డబ్బులు ఉన్నాయి. నాకు డౌట్ వచ్చా, రే భయ్ నిజంగానా ఇది గేమ్ అంటున్నావు, ఏడన్నా బ్యాంక్ కన్నం వేసినావా ఇంకా తాంటి అంటే, లేదు నా నిజంగా గేమ్ ఆడుతున్నా, రాత్రంతా ఆడినా 15 లక్షలు వచ్చేసినాయి నీకు అని. దానికోసమే వాడికి అడిగితే, రే నాకు కూడా రా చూడరా, పరిస్థితులు బాగాలేవు ఇప్పుడు, కట్టేటి దండుగున్నాయి, ఈఎంఐలు అవి ఇవి, రిస్క్ లో ఉన్నా అంటే వాడనే నా మాటిని గేమ్ ఓపెన్ చేయి, ఎట్లా ఆడాలని నేను చూపిస్తాను. చూపించినాడన్నా, వాళ్ళు ఉంది గేమ్. ఏం లేదు, గేమ్ ఏం లేదన్నా, ఓపెన్ చేయాలా ఆఫ్ చేయాలా సెల్ అంతే. అంతే మళ్ళీ గేమ్. బాగుంది కదా? ఏం లేదు, అట్లా నువ్వు ఎన్నిసార్లు ఆఫ్ చేస్తే అన్ని సార్లు డబ్బులు. కొత్త గేమ్ అన్నా. గేమ్ ఉన్నట్టుంది. నువ్వు ఇంకోటి తెలుసా, ఎవరన్నా సెల్ వెతికి లోపల యాప్ ఓపెన్ చేసి అవన్నీ లే, ఆ యాప్ పేరే ఓపెన్ క్లోజ్ యాప్. ఇప్పుడు వస్తుంటాయి చూడు మామూలుగా మడక నంబర్లు అట్లా, ఆ టైప్ అనమాట ఇది. ఓపెన్ క్లోజ్ అంతే. చూడు, ఊరికి ఓపెన్ చేయాలా మళ్ళీ ఆఫ్ చేయాలా, ఓపెన్ చేయాలా ఆఫ్ చేయాలా, 3 లక్షలు పెట్టాలా. ఫస్ట్ 3 లక్షలు పెట్టాలన్నా దాంట్లో, అదే ఆఫ్ అవుతుంటే అదే ఆన్ చేస్తుంటే మనం వస్తుండాలి అంతే. మళ్ళీ చూడు, మళ్ళీ చూడు, ప్రయత్నం చెయ్యి. ఇంట్లో కనుకుంటలే నువ్వు మళ్ళీ ఇంట్లో వాళ్ళందరికి చెప్పకూడదా ఇవి? ఇదో గేమ్ ఇది. ఇంట్లో ఎందుకు చెప్పాలా? ఏం అనుమానమా నీకు? ఏం కొత్త కదా అనుమానం? నాకు కొత్తగానే. నేనేమంటున్నా, నువ్వేం ఆడొద్దు, నాకు అప్పుకి 2 లక్షలు నేను ఆడి చూపిస్తా. అట్లనా? చూడు మళ్ళీ ఏమన్నా. ఎంత? 2 లక్షలా? 2 లక్షలు అంతేనా? చాలా కొంచెం మా ఫ్రెండ్ అని అడుగుతా. మళ్ళీ ఎందుకు ఫ్రెండ్ అన్నా? అందరికి చెప్పేది కాదన్నా ఇది. డబ్బులు కావాలి కదా. డబ్బులు అడుగు, ఏమన్నా ఎక్కువ ఇస్తే 5 లక్షలు అడుగు, ఇస్తాడేమో ఎక్కువ. బాగుంటుందన్నా గేము. సరే సరే. నువ్వు పొరపు మళ్ళీ ఏమనుకునేవు. హలో సుబ్బిగా, బాగున్నా? అవునా? వద్దన్నా, సుబ్బుగానికి వద్దన్నా. రేపు వద్దు, ఆ మనిషిని బంద్ చేయి. వాడు సుబ్బిగాడు బాగా ఆడుతున్నాడు గేము. వాడు 50 లక్షలు సంపాదించినాడు, మళ్ళీ వానికి అడుగుతావు నువ్వు పోయి. మరి డబ్బులు కావాలి కదా. డబ్బులు నువ్వు ఇయ్యనా? నువ్వు అందరికి చెప్పొద్దన్నా, మళ్ళీ నువ్వు అందరికి అడుగుతావు. తీసుకొని నేను నీకు ఇస్తా. సరేలే గాని, ఆడు ఎవరో పిలుస్తున్నారు, మళ్ళీ వస్తా ఉండు. దేవుడా, ఈయనకేమో ఆటలు పిచ్చి ఎక్కువైపోయింది. రాంగ వీడు బట్టలు లేకుండా తిరగమంటే తిరుగుతట్లే ఉన్నాడు. ప్రతి ఒక్కరికి ఏ చెప్తారో అర్థం కాదు. ఆ గేమ్ ఆడు, ఈ గేమ్ ఆడు అని చెప్తూనే ఉంటాడు. లాస్ట్కి రోడ్ల మీద బట్టలు లేకుండా తిరుగుతాడు అనుకుంటా, నాకు తెలిసి. ఇక్కడ వెళ్ళినట్టు పో. మళ్ళా వచ్చా. గేమ్ ఆన్ కాలేదు, ఆడా సెల్ కొత్త తెచ్చుకున్నాడు, సెల్ ఆన్ చేసేసి వస్తే చూడనా. ఏం లేదు, ఇంకో నా దగ్గర అట్లాంటి 4-5 గేములు ఉన్నాయి. మళ్ళా పప్పు పెరగన్నామని. పప్పు పెరగడమా? కొత్త గేమ్ పేరు. ఇప్పుడు లూడో, జూడో, కాజో ఇవన్నీ పెట్టలేదా? నా కొత్త గేమ్లు వచ్చినాయి. పప్పు పెరగన్నాము. దాంట్లో చికెన్ కూడా వస్తుంది. సాంబార్ లేదా? సాంబార్ లేదు, ఆవకాయ చట్నీ ఉంటది. ఆవకాయ చట్నీ ఉంటుంది. చింతొక్కు కూడా ఉందా? చూడన్నా, ఉసిరికాయ చట్నీ, మామిడికాయ చట్నీ, ఈ గేమ్లు చిన్నవిలే. పప్పు పెరగన్నం బలం ఉంటుంది చూడు. చూడు మళ్ళీ 2 లక్షలు ఉంటాయి. సరే సరే. ఎప్పుడు ఇస్తావు నువ్వు? పని చేయ, రేపు రా. ఇప్పుడు రాత్రి ఆడాలన్నా నేను. అవును, నువ్వు ఆడలా కరెక్ట్, నా దగ్గర ఉండాలి కదా. ఉండి వస్తాను నేను. వాడు కూడా పిలుస్తున్నాడు ఇప్పుడుదా, తిమ్మనగాడు. మరి లే వాంతనేం లేనా, ఎన్నిసార్లు చూపించినా వానికి రాదు గేమ్.
అంతేటవా? ఏం మొన్న ఏం ఆడినాను తెలుసా గేమ్? అట్లా 5-6 మందిని ఓడగొట్టినా నేను అట్లా నేను. ఊడగొట్టినావా? అంతా మొత్తం బ్లాస్ట్ చేసినాను గేమ్ పబ్జీలో. ఏం గంటలు ఎన్ని గంటలు తీసుకున్నాను అనుకుంటే ఎన్ని? ఏం రాత్రంతా సందులు తిరిగినా. అమ్మా నాకు సరిపోలేదన్నా. సరిపోలేదా? ఆ చిన్న గన్ అది చిన్నగా. అది కూడా ఇంకోటి వాళ్ళు పూతహుడు కాల్చుకుంటా డగ్ జిగ్ 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 అని అట్లా ఫోన్ నేనే డ్రెస్ చేసుకుంటా, నేనే గన్న పెట్టుకో వాకిలు తీసుకొని సందులో పోతుంటా నేనే. అయ్యో అందరు పనుకున్నప్పుడు చేయాలి గేమ్ అది. అట్లనా? అందరు ఉన్నప్పుడు కొడతారా నువ్వు? కొడతారు మరి. చూడు మళ్ళీ 2 లక్షలు ఉంటే. సరే కొంచెం ఉండు. అబ్బా తొందరగా అబ్బా మళ్ళీ స్టార్ట్ అవుతుంది అది గేమ్ బలు ఉంటుంది చూడండి. నువ్వు ఆడు, నేర్పిస్తాను. చాలా నేర్పించినాక ఇస్తా డబ్బులు మరి. ఇప్పుడు నేను రాత్రి ఆడాలి కదా. నువ్వు ఆడాలంటే సరిపడు. ఏమి ఎంత ఇది? 2 లక్షలు. 200 ఇచ్చినావన్నా బాగున్నావు, 2 లక్షలు అంటావు. వస్తలే నేను గేమ్ ఆడదాంలే. చూడ ఎట్లుంటారు నాకు ఫ్యాన్స్. మళ్ళీ అక్కడక్కడే పుడతారు. మళ్ళీ అప్పుడప్పుడు ఏందన్నా నువ్వు నమ్ముతావులేదు. మన ఊర్లో అందరిని గబ్బులైపోయింది నేనే కదా. మళ్ళీ రాత్రి పగులు నువ్వు ఏదో మంచి పని చేసినావు అని నేనే కదా గబ్బులు అంటావు కదా. ఏం దాంట్లో ఏముందనా గబ్బులు చెప్పడంలో ఫస్ట్. ఇప్పుడు ఏదన్నా సాఫ్ట్వేర్ కావాలంటే నేనే, ఏదన్నా గేమ్ రాకపోతే నేనే, ఏదన్నా అది స్టక్ అయిందనుకో సెల్ నన్నే. మళ్ళీ నన్ను పిలుచుకోపోతారు. గేమ్ ఆడాలన్నా గేమ్ నేర్పియాలన్నా నేనే. అవులే పేరుంది, రేపు పొద్దున ఆఫీస్ తీస్తున్నా, ఆఫీస్ బోర్డు వేస్తున్నా, గేమింగ్ బోర్డు అని. గేమింగ్ బోర్డు, గేమింగ్ రూమ్. అక్కడ నీకేమన్నా కొత్త గేమ్లు ఆడాలంటే నా దగ్గర రావాలి నువ్వు. పోయేస్తా మళ్ళీ. 200 ఇచ్చి అదే 2 లక్షలు అనుకో. ఏమన్నా ఇట్లాంటివి ఇంత మోసమా? మోసాలు ఏం లేదు. గేమ్ నేర్పిస్తా 200. ఇంకా గేమ్ నేర్పిస్తా నీకు పాటు. మరి ఫస్ట్ గేమ్ చూడప్ప నువ్వు. గేమ్ ఎట్లా ఆడాలనేది. ఎట్లా మరి? ఏం లేదనా, సెల్లు తీసుకో, గేమ్ నీకు ఎక్కిస్తాను. దాంట్లో ఎక్కించినాక 2 వస్తారు గన్లు తీసుకొని, వాళ్ళు తప్పించుకోవాలి చూడు నువ్వు. అంతే. తప్పించుకోవడం అంటే సెల్లో ఇప్పుడు నీకు ఒక డ్రెస్ ఉంటది సెల్లో, వాళ్ళిద్దరు నక్సలైట్లు వస్తారు, వాళ్ళు నిన్ను పొడిచేకి వస్తుంటారు, నువ్వు తప్పించుకొని పోతుండాలి కొండలు గుట్టలెక్కి. అది గేమ్. ఎట్లుంది? నేనే రెడీ చేసింది అది. కొండలు గుట్టలు లెక్క నువ్వు ఎక్కొద్దప్ప, నువ్వు ఇంట్లోనే కూర్చుంటావు, వాళ్ళని ఎక్కిస్తావు. బొమ్మలు అవి. బొమ్మలా? సెల్లో బొమ్మలు ఉంటాయి అవి. నువ్వు ఇట్లా వస్తుంటే నువ్వు ఇట్లా పోతుంటావు. అట్లా అది గేమ్. నేను ఏమనుకున్నావు నువ్వు? పబ్జి చూడలేదా ఎప్పుడు? అదే పబ్జి. మళ్ళీ పబ్జి గేమ్ అట్లాంటిది బాగుంటదనా, బాగా డబ్బులు వస్తాయి. సరేలే, రాత్రికి రా మా రూమ్ దగ్గరికి, నేర్పిస్తాను ఎట్లా నేర్పియాలి ఏమో కథ అనేది. ఎన్ని గంటలకు రావాలా? రా 1:30 అట్లా రాత్రి. అంత అర్ధరాత్రి ఉండేదే గేమ్. అర్ధరాత్రి 10 గంటల అందరూ భోజనానికి పోయింటారనా? భోజనానికి పోయింటారు. ఇంకా భోజనం చేసేటప్పుడు ఎందుకు ఆడాలా అని. అంతే, దానికోసం అట్లా. సరే మర్చిపోదు నువ్వు. మర్చిపోలే. క్యారెట్ కట్టుకుని వస్తావు, కట్టుకోరా. లే ఇంటికాడ తిరిగి వస్తా. ఇంటి అట్లా రాకూడదనా? మరి క్యారెట్ కట్టుకునే రావాలా? ఆడే తిని ఆడాలా. అట్లా అందరు చూడు, నువ్వు వచ్చినప్పుడు చూడు, అందరు అన్నం తిని ఆడతారు. అంతవరకు పనుకో, బాగా పడుకుంటలే, ఎందుకంటే కళ్ళు మసకేస్తాయి. అప్పుడు అవలిపి వస్తున్నాడు. నేను గేమ్ అనుకుంటే నేను. కాదు, సరేలే పోయేస్తాను. వీడి పని అయిపోయింది. ఆటలు అనుకుంటా. ఇంకా ఏమైపోతాడో తెలియదు, తిక్కలోడు అయిపోతాడో తెలియదు. వస్తాడు, ఆట అర్ధరాత్రి పూట కూడా ఆటలు ఆడుతుంటారా. తిక్కెళ్ళాలి. కాకపోతే వీని మాట ఏంటైనా మనం పోతాం. యావద్దు.